హాయ్ అండి అందరికీ. పప్పడికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామా. పప్పడికాయను ఒక ఆయన తీసుకొని పైన లేయర్ లేకుండా తీసేయాలండి. పైన లేయర్ కాకుండా లోపల కూడా గింజలతో లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని కూడా తీసేయాలి. కొంచెం పాలు కారుతాయండి, దానికి కాయ కదా, అది ఓపికతో జారుతా ఉంటుంది. చిన్నగా తీసేసుకొని లేయర్ తీసేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. కానీ బాగుంటుందండి కర్రీ, అందరూ ట్రై చేయండి, చూడండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, జ్వరాల సీజన్, డెంగ్యూ జ్వరాలకి ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి. పప్పడికాయ రసం, పప్పడికాయ పండు, పప్పడి ఆకును కూడా జ్యూస్ లాగా తాగుతారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కోవాలండి. మంచిగా కడుక్కొని ఒక 2 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకోవాలండి, వాటర్ అంతా ఆరిపోతాయి. దీంట్లో ఆనియన్స్ ఇట్లా అవసరం లేదు, ఇష్టం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. ఓన్లీ ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఈ ముక్కలు వేసిన దాంట్లో కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఈ పప్పడికాయ ముక్కలు వేసిన. తొందరనే ఫ్రై అవుతుందండి, పెద్ద టైం ఏం తీసుకోదు. ఆలుగడ్డ ఫ్రై లాగానే తొందరనే అయిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత కనిపిస్తుందండి, మంచిగా ఇట్లా పొంగిడిచినట్టుగా పొంగుతాయి ముక్కలు. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి. పసుపు మొత్తం పట్టిన తర్వాత మంచిగా కలగలుపుకొని, ముందు పసుపు వేసుకుంటే కొంచెం నల్లగా అయిపోద్దండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే మంచిగా ఉంటుంది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి, కానీ గరం మసాలా అలాంటిది మాత్రం వేసుకోవద్దండి. కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవచ్చు, ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఘాటుగా బాగానే ఉంటుంది. కాకపోతే మాత్రం అండి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, తీయగా ఉంటుంది కదా. ఉప్పు కారం రెడీ అయిపోయిందండి ఫ్రై, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.